మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మియాపూర్ అల్విన్ చౌరస్తా వద్ద ఆర్టీసీ బస్సు డ్రైవర్పై దాడికి యత్నించాడు ఓ ఆటో డ్రైవర్. ఆలస్యంగా వెలువడికి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇటీవల కాచిగూడ నుంచి పటాన్చెరు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు మియాపూర్ అల్విన్ చౌరస్తా వద్దకు వచ్చింది. ఈ క్రమంలో వెనుక నుంచి వస్తున్న ట్రాన్స్పోర్ట్ ఆటోకు దారి ఇవ్వడం లేదంటూ ఆటో డ్రైవర్ బూతులు తిడుతూ బస్సును అడ్డుకునే ప్రయత్నం చేశాడు. రన్నింగ్లో ఉన్న బస్సు ఎక్కి కిటికీ బయట నుంచి డ్రైవర్ను బస్సు ముందుకు పోనివ్వకుండా చేయి పట్టుకుని తాళాలు లాగే ప్రయత్నం చేశాడు. బస్సును ఆపగానే బస్సులోకి ఎక్కి డ్రైవర్ ఫోన్ లాక్కుని పారిపోయే ప్రయత్నం చేశాడు. ఈ వీడియోను చూస్తున్న వారు బస్సులో ప్రయాణికులు ఉన్నారని, కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేదంటూ సిటిజన్లు ఫేర్ అవుతున్నారు. वो फोन बाद में मिलेगा वो फोन मैं करूंगा ना पुलिस में। साइड में लगा पहले साइड में लगा एक बार। మియాపూర్ అల్విన్ చౌరస్తా వద్ద ఆర్టీసీ బస్సు డ్రైవర్పై దాడికి యత్నించాడు ఓ ఆటో డ్రైవర్. ఆలస్యంగా వెలువడికి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చూస్తుంది. ఇటీవల కాచిగూడ నుంచి పటాన్చెరు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు మియాపూర్ అల్విన్ చౌరస్తా వద్దకు వచ్చింది. ఈ క్రమంలో వెనక నుంచి వస్తున్న ట్రాన్స్పోర్ట్ ఆటోకు దారి ఇవ్వడం లేదంటూ ఆటో డ్రైవర్ బూతులు తిడుతూ బస్సును అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు. రన్నింగ్లో ఉన్న బస్సు ఎక్కి కిటికీ బయట నుంచి డ్రైవర్ను బస్సు ముందుకు పోనివ్వకుండా చేయి పట్టుకుని తాళాలు లాగే ప్రయత్నం చేశాడు. బస్సును ఆపగానే బస్సులోకి ఎక్కి డ్రైవర్ ఫోన్ లాక్కుని పారిపోయే ప్రయత్నం చేశాడు. ఈ వీడియోను చూసిన వారు బస్సులో ప్రయాణికులు ఉన్నారని, కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేదా అంటూ నెటిజన్లు ఫేర్ అవుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ ఫోన్ లైన్ అందిస్తారు. మహేందర్, హైదరాబాద్ మియాపూర్ అల్విన్ చౌరస్తాలో ఆర్టీసీ సిటీ బస్ డ్రైవర్ పై ఒక వ్యక్తి దాడి ప్రయత్నించే ఘటన వీడియో కలసం జరుగుతుంది. కాచిగూడ నుంచి పటాన్చెరు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఈ ఘటన జరిగింది. ఆటో డ్రైవర్ తన ట్రాన్స్పోర్ట్ వాహనానికి బస్సు దారి ఇవ్వలేదని ఆగ్రహంతో రియాక్ట్ అయ్యాడు. వెంటనే బస్సును అడ్డగించి డ్రైవర్ ఫోన్ లాక్కుని బస్సు రన్ లో ఉన్నప్పటికీ కిటికీ నుంచి ఎక్కి డ్రైవర్ చేతితో పట్టుకుని బస్సు నడపనివ్వకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. వద్దకు కాకుండా తాళాలు లాగే ప్రయత్నం కూడా చేశాడు. అంటే బస్సు డ్రైవర్ ఆ క్రమంలో డ్రైవర్ చాలా ఆశుషిగా వ్యవహరించి పక్కకు దింపారు, లేకపోతే పెద్ద ప్రమాదమే జరిగేది. హైవే మధ్యలో ఉన్నప్పుడే ఇలాంటి జరిగింది. అయితే ఆ ఘటన అక్కడే ఉన్నటువంటి ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది. వీడియో చూసిన నిజంలో ఆటో డ్రైవర్ ప్రవర్తనపై తీవ్రంగా స్పందిస్తూ బస్సు లోపల ప్రయాణికులు ఉన్న కనీస బాధ్యత లేకుండా ఈ విధంగా ఆటో డ్రైవర్ ప్రవర్తించడం ఎంతవరకు సమంజసం ప్రశ్నిస్తున్నారు. బస్సులో ప్రయాణిస్తున్న వాళ్ళు కొందరు వచ్చి పరిస్థితిని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఇది జరిగిన తీరు చూసి చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి పరిణామాలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు పోలీసులు చురుగ్గా వివరించాలని కూడా కోరుతున్నారు. అంటే ఈ బస్సు డ్రైవర్ ను పట్టుకుని తాళాలు లాగుతున్న క్రమంలో బస్సు కాస్త అటు ఇటుగా జరిగిన పరిస్థితి కూడా కనిపించింది. సో వెంటనే చాకచక్యంతో బస్సు డ్రైవర్ పక్క కాపి అసలు విషయం ఏంటని తెలుస్తున్నారు. అసలు ఆటో డ్రైవర్ బస్సు ఎక్కిన క్రమంలో అసలు బస్సులో ఏం జరగబోతుంది, బస్సులో ఏం జరుగుతుంది, ఎందుకు అతను ఆ డ్రైవర్ పై దాడి చేయబోతున్నాడు అనేటువంటి ఆ విషయంలో ఏదో జరగబోతుంది, ప్రమాదం పొంచి ఉందా అనేటువంటి ఆందోళనతో ప్రయాణికులు కూడా కాస్త ఆందోళనకు గురైన విషయం కూడా తెలుస్తుంది. మహేందర్, డ్యూటీలో ఉన్న బస్సు డ్రైవర్ పైన దాడి చేయడంతో ఆటో డ్రైవర్ పైన ఏమైనా చర్యలు తీసుకున్నారు? అదే స్థానికంగా బస్సులో ఉన్న వాళ్ళు అలాగే స్థానికంగా ఉన్న వాళ్ళు ఒక్కసారి అక్కడ సమీకరణ అయ్యారు. అలాగే వెంటనే ఆటో డ్రైవర్ పట్టుకున్నారు. పోలీసులు కూడా కంప్లైంట్ చేశారు. ప్రస్తుతం ఆ బస్సు డ్రైవర్ పైన చేసిన దాడి ఈ వీడియో అన్ని చూసిన నేపథ్యంలో పోలీసులు కేసు కూడా దర్యాప్తు చేస్తున్నారు. మొత్తంగా ఈ విషయం పైన అనుకోవచ్చు. అంటే ఇదంతా కూడా ట్రాఫిక్ చాలా వరకు కూడా ఈ ఆటో డ్రైవర్ వల్ల ఆ బస్సు డ్రైవర్ ను ఆపిన విధానం వల్ల చాలా మంది ట్రాఫిక్ కూడా జామ్ అయింది, ట్రాఫిక్ అంతరాయం కలిగింది. మరి దీని విషయంలో ఈ విషయం పోలీసులు ఇప్పటికే డ్రైవర్ కూడా కంప్లైంట్ ఇచ్చాడు. అక్కడ స్థానికులు కూడా కంప్లైంట్ ఇచ్చారు. మొత్తానికైతే పోలీసులు మియాపూర్ పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మహేందర్.